హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంట్రీ యాప్. ఈరోజు మనం మార్చ్ మంత్కి సంబంధించినటువంటి ద మోస్ట్ ఇంపార్టెంట్ 25 క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయబోతున్నాం. ఈ క్వశ్చన్స్ అనేవి మీకు బోత్ లాంగ్వేజెస్లో ఉంటాయి, ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఓకే, దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. ఓకే, సో కొంచెం బ్రేక్ తర్వాత నేను మళ్ళీ సెషన్స్ అనేవి కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పటి నుంచి మీకు రెగ్యులర్గా క్లాసెస్ అనేవి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ ట్రెండ్ అనేది ఎవ్రీ ఎగ్జామ్కి కూడా చేంజ్ అవుతుందండి. ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ మనం గమనించినట్లయితే ఏవి డైరెక్ట్ క్వశ్చన్స్ రావట్లేదు. ఇది వరకు వీడియోస్లో కూడా నేను చెప్పడం జరిగింది. సో మారుతున్నటువంటి ట్రెండ్ ప్రకారం మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకునేటువంటి టైం వచ్చింది ఇప్పుడు. సో రీసెంట్గా జరిగినటువంటి ఏపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ మెయిన్స్ చూసినట్లయితే 30 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చాయి, which proves that current affairs is very scoring subject in your general studies preparation. Okay, so do not neglect current affairs. Okay, without any delay I will start the session now. సో ఫస్ట్ క్వశ్చన్ అనేది మిలిటరీ ఎక్సర్సైజెస్కి సంబంధించింది. ఇది మీకు ఇంగ్లీష్లో క్వశ్చన్, నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇది. సో ఇందులో మనకి సైనిక వ్యాయామం అంటే మిలిటరీ ఎక్సర్సైజెస్ దాని రెస్పెక్టివ్ కంట్రీస్ అనుబంధ దేశాల గురించి ఇచ్చారనమాట. సో ఇక్కడ ఇచ్చినటువంటి పెయిర్స్లో ఎన్ని పెయిర్స్ అనేవి కరెక్ట్గా జతపరచబడ్డాయి అనేది మనం చెప్పాలి. ఓకే, సో ఫస్ట్ చూడండి, డెజర్ట్ ఫ్లాగ్ 8 ఎక్సర్సైజ్ ఇండియాకి మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి మధ్య జరిగినటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్ అని ఇచ్చారు. సెకండ్ది షిన్యూ మైత్రి అనేది ఇండియాకి మరియు వియత్నాంకి జరిగినటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్. థర్డ్, కోబ్రా వారియర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు ఇండియాకి మధ్య జరిగినటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్. ఫోర్త్ వన్, డస్ట్లిక్ ఇండియాకి మరియు కజకిస్తాన్కి మధ్య జరిగినటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్. సో కరెక్ట్ పేర్స్ ఏంటి ఇందులో? సో ఇది మనం కరెక్ట్ ఆన్సర్ చేయాలంటే ఈ ఎక్సర్సైజెస్ అనేవి ఎక్కడ జరిగాయి, ఇవి దేనికి సంబంధించిన ఎక్సర్సైజెస్ అంటే మిలిటరీ ఎక్సర్సైజ్ మనకి 3 టైప్స్ ఉంటాయి. ఆర్మీ ఎక్సర్సైజ్ ఉంటుంది, అలాగే ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ ఉంటుంది, నావీ ఎక్సర్సైజ్ ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్సర్సైజెస్ అన్ని ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్కి సంబంధించినవి అనమాట. ఇండియాకి మరియు వివిధ దేశాలకు సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్. ఓకే, డెజర్ట్ ఫ్లాగ్ 8 అనే ఎక్సర్సైజ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలో జరిగింది ఈ ఎక్సర్సైజ్ అనేది. ఓకే, సో ఈ ఎక్సర్సైజ్ అనేది యుఏఈలోని అల్దాఫ్రా అనే ఎయిర్ బేస్లో జరిగిందనమాట. సో ఈ ఎక్సర్సైజ్లో ఇండియా తరపు నుంచి తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి పాల్గొన్నాయి అన్నమాట. ఓకే, సెకండ్ ఆప్షన్ చూడండి, షిన్యూ మైత్రి ఎక్సర్సైజ్ అనేది ఇండియాకి మరియు వియత్నాంకి మధ్య జరిగిన ఎక్సర్సైజ్ అని ఇచ్చారు. ఇది రాంగ్, ఎందుకంటే షిన్యూ మైత్రి అనేది ఇండియాకి మరియు జపాన్కి సంబంధించినటువంటి ఒక ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అనమాట. ఈ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగిందంటే జపాన్లోని కొమత్సు అనే ప్లేస్లో జరిగింది. అండ్ ఇండియాకి మరియు జపాన్ మధ్య జరిగేటువంటి ఆర్మీ ఎక్సర్సైజ్ పేరు ఏంటి అంటే ధర్మా గార్డియన్. ఓకే, సో థర్డ్ ఆప్షన్ చూడండి, ఎక్సర్సైజ్ కోబ్రా వారియర్ అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి మరియు ఇండియాకి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అని ఇచ్చారు. ఇది రాంగ్, ఎందుకంటే ఎక్సర్సైజ్ కోబ్రా వారియర్ అనేది యూకేకి మరియు ఇండియాకి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ అనేది రీసెంట్గా యూకేలోని వడ్డింగ్టన్ ఎయిర్ ఫోర్స్ బేస్లో జరిగిందనమాట. సో థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్. ఫోర్త్ ఆప్షన్ ఎక్సర్సైజ్ డస్ట్లిక్ అనేది కజకిస్తాన్కి ఇండియాకి సంబంధించిన ఎక్సర్సైజ్ అని ఇచ్చారు. ఇది కూడా రాంగ్, ఎందుకంటే ఎక్సర్సైజ్ డస్ట్లిక్ అనేది ఉజ్బెకిస్తాన్కి అండ్ ఇండియాకి మధ్య జరిగేటువంటి బైనీలియన్ అంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎక్సర్సైజ్ అనమాట. ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అంటే ఇరు దేశాల సైనికులకి సంబంధించి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది ఎక్కడ జరిగిందంటే ఉత్తరాఖండ్లో జరిగింది. సో మనకి ఆప్షన్స్లో ఈ విధంగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది రీసెంట్గా సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ఇలా ప్రిలిమ్స్లో ఇలా క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. సో మనకి రానున్న ఎగ్జామ్స్లో స్టాండర్డ్ అనేది బాగా డిఫికల్ట్గా చేయాలనుకుంటే ఇలా కూడా ఇవ్వచ్చు. ఓకే, అందుకని మీకు ఒక మోడల్ కోసం ఈ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనకి క్వశ్చన్లో ఒక్క పేరు మాత్రమే, ఫస్ట్ది మాత్రమే కరెక్ట్ అనమాట, మిగతావన్నీ రాంగ్. కాబట్టి ఆన్సర్ ఏంటి, ఒక జత మాత్రమే కరెక్ట్. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి, ఎరిథ్రిటోల్ ఏ సబ్స్టెన్స్ సీన్ ఇన్ యూస్ ఇస్ మోస్ట్లీ యూజ్డ్ యాజ్. వార్తల్లో కనిపించే ఎరిథ్రిటోల్ అనే పదార్థం ఎక్కడ ఎక్కువగా ఉపయోగించబడుతుంది? సో ఫస్ట్ క్వశ్చన్లో మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ చూసాం. సెకండ్ క్వశ్చన్ మనకి ఏదైనా న్యూస్లో ఉన్నటువంటి డిఫరెంట్ టర్మ్ కానీ కాన్సెప్ట్ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన పదాలు కానీ ఉంటే దాని నుంచి క్వశ్చన్ ఎలా అడగచ్చు అనేది ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇది. ఓకే,
సో ఎరిథ్రిటోల్ అనేది ఏంటంటే ఒక ఆర్టిఫిషియల్ స్వీట్నర్ అనమాట. ఆర్టిఫిషియల్ స్వీట్నర్ అంటే ఏంటి? షుగర్కి బదులు ఒక సబ్స్టిట్యూట్ కింద దీన్ని యూస్ చేస్తారు. ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ని యూస్ చేస్తారు. ఎందుకంటే షుగర్ తీసుకుంటే మనకి క్యాలరీస్ అనేవి పెరిగితే బ్లడ్లోని ఇన్సులిన్ లెవెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి ఈ షుగర్ వల్ల డయాబెటీస్ పేషెంట్స్కి. సో ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అనేవి ఎటువంటి క్యాలరీస్ ఉండవు, నాన్ క్యాలరిక్, అలాగే బ్లడ్లో ఉండేటువంటి షుగర్ లెవెల్స్ని ఏమాత్రం ఎఫెక్ట్ చేయవన్నమాట. అందుకని ఎక్కువగా వీళ్ళు ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ మీద రిలై అవుతారు. కానీ వీటి వల్ల మనకి హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని చెప్పి రీసెంట్గా క్లెవెలాండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు తేల్చి చెప్పడం జరిగిందనమాట. సో అందుకే ఇది న్యూస్లో ఉండడం జరిగింది. థర్డ్ క్వశ్చన్ వచ్చి స్వయత్ ఇనిషియేటివ్కి సంబంధించింది. సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ క్వశ్చన్ ఇన్ తెలుగు. థర్డ్ క్వశ్చన్ చూడండి. స్వయత్ ఇనిషియేటివ్కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. 2 స్టేట్మెంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఈ ఇనిషియేటివ్ మహిళలు మరియు యువ తయారీదారులకు శిక్షణ మరియు రిజిస్ట్రేషన్లను సులభతరం చేస్తుంది మరియు పబ్లిక్ ప్రొక్యూర్మెంట్లో ఎంఎస్ఎంఈ రంగం భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. సెకండ్ స్టేట్మెంట్. ఈ కార్యక్రమం నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, దాంతోపాటు మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్ రెండు కలిపి జాయింట్గా నిర్వహిస్తున్నాయి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ 2 స్టేట్మెంట్స్లో సరి అయిన స్టేట్మెంట్స్ ఏంటి అని మనకి క్వశ్చన్ అడిగారు. సో మనకి ఇందులో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఎందుకంటే ఇది ఇంక్లూజివ్నెస్ కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక ఇనిషియేటివ్ అనమాట. ఇంక్లూజివ్నెస్ అంటే ఏంటి? అందరు సమాజంలోని అన్ని వర్గాల వారు కూడా, అంటే ఉమెన్ కానీ, లేకపోతే యూత్ కానీ, లేకపోతే మార్జినలైజ్ సెక్షన్స్ అంటే ఎస్సీ ఎస్టీస్, వీళ్ళందరూ కూడా అభివృద్ధిలో భాగం కావడం అనమాట ఇంక్లూజివ్నెస్ అంటే. ఓకే, అసలు స్వయత్ ఇనిషియేటివ్ అంటే ఏంటి? ఇందులో ఏం చేస్తారు అంటే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనేది ఉంటుంది. సో గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఈ సంస్థ ద్వారా జరుగుతాయి అన్నమాట. సో ఇందులో ప్రభుత్వ రంగ సంస్థలు వివిధ ఎంఎస్ఎంఈస్ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, చిన్న చిన్న పరిశ్రమల నుంచి ప్రొడక్ట్స్ని ప్రొక్యూర్ చేసుకుంటాయన్నమాట మినిమం ప్రైస్ ఇచ్చి. మనకి ఎంఎస్పి ఎలాగా మినిమం సపోర్ట్ ప్రైస్, వ్యవసాయానికి సంబంధించినటువంటి ఉత్పత్తులని గవర్నమెంట్ ఎలా కొనుక్కుంటుందో ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి ఉత్పత్తులను కూడా గవర్నమెంట్ కొనుక్కుంటుంది, గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ద్వారా. సో దీంట్లో యువతని మరియు మహిళల్ని భాగస్వామ్యం చేయడమే ఈ ఇనిషియేటివ్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మనకు కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి మినిస్ట్రీస్ పేర్లు ఇచ్చారు, కానీ సెకండ్ స్టేట్మెంట్ అనేది మనకి రాంగ్. ఎందుకంటే దీన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి సంస్థ ఏది అంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది రాంగ్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే 1 మాత్రమే. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. కెర్మాడెక్ ఐలాండ్స్ రీసెంట్లీ ఇన్ న్యూస్ లొకేటెడ్ ఇన్. కెర్మాడెక్ దీవులు ఇటీవల వార్తల్లో నిలిచాయి, అవి ఎక్కడ ఉన్నాయి? అసలు ఈ ఐలాండ్స్ అనేవి న్యూస్లో ఎందుకున్నాయంటే ఇక్కడ రీసెంట్గా 6.9 మ్యాగ్నిట్యూడ్తో ఎర్త్క్వేక్ అనేది రావడం జరిగిందనమాట ఈ ఐలాండ్స్లో. ఇవి ఆల్రెడీ అగ్నిపర్వత మూలాలు ఉన్నటువంటి ఐలాండ్స్ అనమాట, అంటే వాల్కానిక్ ఆరిజిన్ ఉన్నటువంటి ఐలాండ్స్. ఇవి ఎక్కడున్నాయంటే సౌత్ పసిఫిక్ ఓషన్లో ఉన్నాయి, దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో, ఆస్ట్రేలియాకి రైట్ సైడ్ ఉన్నాయి, అండ్ న్యూజిలాండ్ దగ్గరలో ఈ ఐలాండ్ అనేది ఉంది. ఓకే, ఆన్సర్ ఏంటి అంటే మనకి న్యూజిలాండ్. సో ఇక్కడ మీకు ఒక స్టాటిక్స్ క్వశ్చన్ అనేది అడుగుతున్నాను. భూకంప తీవ్రతను అంటే ఎర్త్క్వేక్ ఇంటెన్సిటీని అలాగే పరిమాణాన్ని మ్యాగ్నిట్యూడ్ని కొలిచేటువంటి స్కేల్స్ ఏంటి? కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, సీ దిస్ క్వశ్చన్. సియాంగ్ ఉన్యంగ్ ఫెస్టివల్ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్. వార్తల్లో కనిపించేటువంటి సియాంగ్ అన్యంగ్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? సో మనకి ఎగ్జామ్స్లో రీసెంట్గా ఈ ఫెస్టివల్స్ అనేవి అడుగుతున్నారు. మనకి ఇన్లాండ్ అంటే ముఖ్యంగా పెనిన్సులర్ ఇండియాలో జరుపుకునేటువంటి పండుగలు చాలామందికి పేర్లు తెలుసు, కానీ నార్త్ ఈస్ట్లో పేర్లు అనేవి మనకు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఈ పేర్లను మనం గుర్తుపెట్టుకోవాలి, అట్లీస్ట్ కొన్నైనా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సియాంగ్ ఉన్యంగ్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుపుకుంటారంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జరుపుకుంటారనమాట. ఇక్కడ ఉన్నటువంటి మేజర్ ట్రైబ్స్, ముఖ్యంగా లోవర్ దిబాంగ్ వ్యాలీ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి రోయింగ్ అండ్ దంబుక్ ఏరియాస్కి సంబంధించినటువంటి ప్రజలు ఈ ఫెస్టివల్ని జరుపుకుంటారు. దీన్నే ఆదివాసీ న్యూ ఇయర్ ఫెస్టివల్ అని కూడా అంటారంట. సో
ఈ టైంలో స్ప్రింగ్ సీజన్లో వాళ్ళకి పంట అనేది చేతికి వస్తుంది. మనం సంక్రాంతి ఎలా జరుపుకుంటామో అలాగే నార్త్ ఈస్ట్‌లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫెస్టివల్స్ జరుపుకుంటారు. ఉదాహరణకి మీకు అస్సాంలో అయితే రోహు ఫెస్టివల్ అని, రోహు బీగు ఫెస్టివల్ అని సో అలా జరుపుకుంటూ ఉంటారు. సో ముఖ్యంగా మీరు నార్త్ ఈస్ట్‌లో జరిగేటువంటి పండగల పేర్లయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కొంచెం టఫ్‌గా ఉంటాయి కాబట్టి ఎగ్జామ్స్‌లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సుల్తాన్‌పూర్ నేషనల్ పార్క్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్. ఇటీవల వార్తల్లో కనిపించేటువంటి సుల్తాన్‌పూర్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది? సో ఈ సుల్తాన్‌పూర్ నేషనల్ పార్క్ ఎందుకు న్యూస్‌లో ఉందంటే రీసెంట్‌గా మన ఇండియా G20కి సంబంధించి నాయకత్వం వహిస్తుంది. మీ అందరికీ తెలిసిందే. సో ఈ G20లో భాగంగా డెలిగేట్స్ ఈ సుల్తాన్‌పూర్ నేషనల్ పార్క్‌ని విజిట్ చేయడం జరిగిందనమాట. సో అందుకనే ఇది న్యూస్‌లో ఉంది. ఇది ఎక్కడుందంటే హర్యానాలో ఉంది. ఇదొక బర్డ్ శాంక్చురీ అనమాట. ఓకే. ఇందులో ఎక్కువగా మైగ్రేటరీ బర్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే వలస పక్షులు ఎక్కువగా వచ్చేటువంటి ప్రాంతం అన్నమాట. దీన్ని రామ్సర్ సైట్ కింద కూడా రికగ్నైజ్ చేశారు. రామ్సర్ సైట్స్ అనేది అంతర్జాతీయంగా చిత్తడి నేలలు అంటే వెట్లాండ్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఏర్పడినటువంటి ఒక ప్రాజెక్ట్ అనమాట ఆర్ అగ్రిమెంట్. ఓకే. సో మన ఇండియాలో ఇప్పటి వరకు ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయి అంటే 75 రామ్సర్ సైట్స్. ఓకే. సో మీకు ఎగ్జామ్స్లో విచ్ స్టేట్ ఈస్ హ్యావింగ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సర్ సైట్స్ అని కూడా అడగచ్చు. తమిళనాడులో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సర్ సైట్స్ ఉన్నాయి. ఎన్ని అంటే 14. ఓకే. సీ దిస్ క్వశ్చన్. ఇది ఒక హిస్టారికల్ పర్సన్కి సంబంధించినటువంటి క్వశ్చన్. సో మనకి March 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఈమె న్యూస్లో ఉన్నారనమాట. సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ క్వశ్చన్ ఇన్ తెలుగు. ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. వ్యక్తిగత సత్యాగ్రహంలో పాల్గొన్న మొదటి స్త్రీ రాససుందరి దేవి. సెకండ్ స్టేట్మెంట్, రాససుందరి దేవి యొక్క అమరజీబాన్ ఒక భారతీయ మహిళ రాసినటువంటి మొట్టమొదటి పూర్తి స్థాయి ఆత్మకథ అంటే ఆటోబయోగ్రఫీ. సో మనకి పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో సరైన స్టేట్మెంట్స్ ఏంటి అని అడుగుతున్నారు క్వశ్చన్లో. అసలు ఈ రాససుందరి దేవి ఎవరంటే ఈమె ఒక అప్పర్ కాస్ట్ బెంగాలీ ఉమెన్ అనమాట. సో అప్పట్లో వీళ్ళకి ఫార్మల్ ఎడ్యుకేషన్కి యాక్సెస్ అనేది ఉండేది కాదు. సో ఈమె సీక్రెట్గా చదవడం రాయడం నేర్చుకుందనమాట. అలా నేర్చుకొని ఈమె తన ఆత్మకథను తనే రాసుకుంది. దాని పేరు ఏంటంటే అమర్జీబాన్. నెక్స్ట్ ఎంతోమంది మహిళలకు చదవడం రాయడం నేర్పించింది. ఆ విధంగా ఆదర్శంగా నిలిచిందనమాట. ఓకే. సో ఈమె 1809 నుంచి 1899 వరకు కూడా జీవించున్నారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే టైం లైన్ ఇక్కడ మనకి ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. వ్యక్తిగత సత్యాగ్రహంలో పాల్గొన్న మొదటి స్త్రీ రాససుందరి దేవి అన్నారు. ఇది రాంగ్. ఎందుకంటే ఇండివిజువల్ సత్యాగ్రహ వ్యక్తిగత సత్యాగ్రహం అనేది 1940స్లో ఫేమస్ అయినటువంటి కాన్సెప్ట్ అనమాట. మనకి ఆగస్ట్ ఆఫర్ తర్వాత మహాత్మా గాంధీ ఈ వ్యక్తిగత సత్యాగ్రహాన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. మొట్టమొదటి వ్యక్తిగత సత్యాగ్రహి ఎవరు అంటే ఆచార్య వినోబా భావే. ఇది కూడా బిట్స్ వచ్చే చాలాసార్లు. సో ఫస్ట్ సత్యాగ్రహి ఎవరు అంటే ఆచార్య వినోబా భావే. సో మనకి ఇక్కడ ఉమెన్లో ఫస్ట్ సత్యాగ్రహి ఎవరు అంటే SN సుందరాంబల్. ఓకే. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మనకి రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. కాబట్టి మనకి 2 మాత్రమే కరెక్ట్ ఈ క్వశ్చన్లో. సీ దిస్ క్వశ్చన్. యోషాంగ్ ఫెస్టివల్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ సెలబ్రేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్. ఇటీవల వార్తల్లో చూసినటువంటి యోషాంగ్ పండుగ కింది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఈ యోషాంగ్ ఫెస్టివల్ని ఎక్కడ జరుపుకుంటారంటే మణిపూర్లో జరుపుకుంటారు. దీన్నే మణిపూర్ వెర్షన్ ఆఫ్ హోలీ అని కూడా అంటారనమాట. అసలు ఈ ఫెస్టివల్కి మెయిన్ రీజన్ ఏంటి అంటే భక్తి ఉద్యమకారుడైనటువంటి చైతన్య మహాప్రభు యొక్క బర్త్డే సందర్భంగా ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ ఫెస్టివల్ని ఎక్కువగా ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే మెయితీ కమ్యూనిటీ అనేది ఉంటుంది మణిపూర్లో. ఈ పీపుల్ ఎక్కువగా ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారనమాట. సో దీంట్లో భాగంగా హట్ అంటే బ్యాంబూ స్టిక్స్ అండ్ గడ్డితో చేసినటువంటి చిన్న చిన్న హౌసెస్ లాంటివి నిర్మిస్తారు. వాటిని కాలుస్తారనమాట క్యాంప్ ఫైరింగ్ లాగా. ఓకే. హోలికా దహన్ అంటాం కదా మనం హోలీలో, అలాగే ఈ బ్యాంబూతో చేసినటువంటి స్టిక్స్ని కాలుస్తారు వీళ్ళు ఈ ఫెస్టివల్లో భాగంగా. ఓకే. సో సెలబ్రేట్ చేసుకున్నటువంటి స్టేట్ ఏది అంటే మణిపూర్ మనకి. ఓకే. See this question is about project green sand. So English medium students quickly take the screenshot. I will discuss this question in Telugu. See this question. ప్రాజెక్ట్ గ్రీన్ శాండ్ గురించి ఈ క్రింది స్టేట్మెంట్లు పరిగణించండి. ప్రాజెక్ట్ గ్రీన్ శాండ్ ప్రపంచంలోనే మొట్టమొదటి క్రాస్ బోర్డర్ కార్బన్ స్టోరేజ్ ప్రాజెక్ట్. సెకండ్ క్వశ్చన్. ఉత్తర సముద్రపు అడుగు భాగంలో పెద్ద మొత్తంలో గ్రహాన్ని వేడి చేసేటువంటి కార్బన్ డైఆక్సైడ్ వాయువును పాతి పెట్టడం ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం. సో సరైన స్టేట్మెంట్స్ని ఎంచుకోండి.
సో మనకి ఈ క్వెషన్‌లో ఈ 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్టేనండి. ఎందుకంటే అసలు ఈ ప్రాజెక్ట్ గ్రీన్ శాండ్ అంటే ఏంటంటే మనకి వాతావరణ మార్పులనేది సహజంగా సంభవిస్తున్నటువంటి ప్రక్రియ ఇప్పుడు ప్రెజెంట్ అయితే. సో దీనివల్ల భూమి అనేది బాగా వేడెక్కుతుంది. గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్‌కి కారకమైనటువంటి గ్యాస్ ఏది అంటే కార్బన్ డయాక్సైడ్. సో ఈ కార్బన్ డయాక్సైడ్‌ని మిటిగేట్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ గ్రీన్ శాండ్ అనేది తీసుకొచ్చారనమాట. ఇది ముఖ్యంగా డెన్మార్క్ దగ్గర నార్త్ సీ ఉందన్నమాట. సో దీంట్లో వెస్ట్ ఆయిల్ ఫీల్డ్ నుంచి వచ్చేటువంటి మొత్తం కార్బన్ డయాక్సైడ్ అంతా పైపుల ద్వారా సముద్రంలో అడుగున నిక్షిప్తం చేస్తారనమాట. ఓకే, సో దీనివల్ల అది అట్మాస్ఫియర్లోకి విడుదల అవ్వకుండా అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ అనేది కంట్రోల్ చేయడానికి దీన్ని తీసుకొచ్చారనమాట ఈ ప్రాజెక్ట్ని. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే బోత్ 1 and 2. In this question, Elephant Conservation Network has been recently formed in which state or UT? Elephant Conservation Network ఇటీవల ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఏర్పాటు చేయబడింది? సో రీసెంట్గా ఎలిఫెంట్ కన్జర్వేషన్ నెట్వర్క్ని ప్రారంభించినటువంటి స్టేట్ ఏది అంటే అస్సాం అన్నమాట. అసలు ఈ ఎలిఫెంట్ కన్జర్వేషన్ నెట్వర్క్స్ అంటే ఏంటంటే ఎలిఫెంట్స్ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో అక్కడ ప్రజలే కమ్యూనిటీ కింద ఏర్పడి వాటిని పరిరక్షించడానికి ఏర్పాటు చేయబడినటువంటి సంస్థలు అన్నమాట. సో రీసెంట్గా అస్సాంలోని అరణ్యక్ అని చెప్పి ఒక ఎన్జిఓ ఉంది. ఈ ఎన్జిఓ లోకల్ యూత్ని ఒక నెట్వర్క్ కింద ఏర్పరిచిందనమాట. సో ఈ నెట్వర్క్ ఏం చేస్తుందంటే అక్కడ ఉండేటువంటి యూత్కి ఎలిఫెంట్స్ని ఎలా పరిరక్షించాలి, వాటి యొక్క బిహేవియర్ ఏంటి, అవి ఎటువంటి ప్లేసెస్లో ఎక్కువగా ఉంటాయి, అలాగే మ్యాన్కి ఎలిఫెంట్స్కి మధ్య కాన్ఫ్లిక్ట్స్ అనేవి తగ్గించాలి. అంటే మానవుడు ఉండేటువంటి నివాస ప్రాంతాల్లోకి ఎలిఫెంట్స్ రాకుండా కొన్ని ఎలిఫెంట్స్ కంటూ ఒక ప్రత్యేక కారిడార్స్ని నిర్మించడం, వాటిని పరిరక్షించడానికి ఏర్పడినటువంటి ఒక నెట్వర్క్. ఓకే, see this question. Which Indian has been nominated by US President Joe Biden to lead the World Bank? ప్రపంచ బ్యాంకుకు నాయకత్వం వహించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చే ఏ భారతీయుడు నామినేట్ చేశారు? రీసెంట్గా యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ అజయ్ బంగా గారిని వరల్డ్ బ్యాంక్కి లీడ్ కింద నామినేట్ చేశారనమాట. ఓకే, సో ఈయన ఆల్రెడీ మాస్టర్ కార్డ్కి వ్యవస్థాపకులు అంటే ఫౌండర్ కింద వ్యవహరించారు. అలాగే 2016లో భారత ప్రభుత్వం ఈయనకి పద్మశ్రీ అవార్డుతో సత్కరించడం జరిగిందనమాట. సో ఎవరు అంటే అజయ్ బంగా. ఓకే, see this question. Point Kalimare Wildlife Sanctuary recently seen in news located in Point Kalimare వన్యప్రాణుల అభయారణ్యం ఇటీవల వార్తల్లో కనిపించింది. అయితే అది ఎక్కడ ఉంది? సో ఈ పాయింట్ కలిమరే వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ ఉందంటే తమిళనాడులో ఉందన్నమాట. ఇది అసలు న్యూస్లో ఎందుకు ఉంది అంటే రీసెంట్గా బర్డ్ సెన్సస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ బర్డ్ సెన్సస్లో భాగంగా 165 టైప్స్ ఆఫ్ మైగ్రేటరీ బర్డ్స్ అనేవి ఈ శాంక్చురీకి రావడం జరిగాయి. సో థౌజండ్స్ ఆఫ్ బర్డ్స్ ఫ్రమ్ టిబెట్ అండ్ సెంట్రల్ ఏషియా, మంగోలియా నుంచి ఈ తమిళనాడులో ఉన్నటువంటి పాయింట్ కలిమరే వైల్డ్ లైఫ్ శాంక్చురీకి వచ్చాయి. విచ్ స్టేట్ ఈస్ ద హోస్ట్ ఆఫ్ గ్లోబల్ రెస్పాన్సిబుల్ టూరిజం సమ్మిట్? గ్లోబల్ రెస్పాన్సిబుల్ టూరిజం సమ్మిట్ని ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది? సో రీసెంట్లీ గ్లోబల్ రెస్పాన్సిబుల్ టూరిజం సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది అంటే కేరళలో జరిగిందనమాట. సో ఈ సమ్మిట్లో భాగంగా ఒక అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది కేరళ గవర్నమెంట్ యునైటెడ్ నేషన్ యొక్క ఉమెన్ ఆర్గనైజేషన్తో అగ్రిమెంట్ చేసుకుందనమాట. సో ఏ అగ్రిమెంట్ అంటే జెండర్ ఇంక్లూజివ్ టూరిజంని ప్రమోట్ చేయడం. సో దీనిలో ఉమెన్ ఫ్రెండ్లీ టూరిజం ప్రాక్టీసెస్ని డెవలప్ చేస్తారనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అండ్ ఆల్సో ఎన్జిఓస్. ఓకే, see this question. Bird's eye chili is the geographical identification tagged product of which state? Bird's eye chili అనేది ఏ రాష్ట్రానికి చెందిన భౌగోళిక గుర్తింపు ట్యాగ్ చేయబడినటువంటి ఉత్పత్తి. సో ఈ బర్డ్స్ ఐ చిల్లీ అనేది మిజోరంకి సంబంధించినటువంటి ప్రోడక్ట్ అనమాట. సో దీనికి జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చింది. జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటే ఏంటి? భౌగోళిక విశిష్ట గుర్తింపు అనమాట. సో మనకి ఇండియన్ గవర్నమెంట్ జిఏ యాక్ట్ అనేది తీసుకొచ్చింది. జియోగ్రఫికల్ ఇండికేషన్స్ ఐడెంటిఫికేషన్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1999 ప్రకారం ఏదైనా ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వస్తువుని కానీ ఉత్పత్తిని కానీ జిఐ ట్యాగ్ కింద గుర్తిస్తారనమాట. సో దీనివల్ల వాటికి స్పెషల్ రికగ్నిషన్ ఉంటుంది
ముఖ్యంగా వాటికి ఎక్కువ డిమాండ్ ఉంటుందన్నమాట. సో రీసెంట్గా మిజోరము 7.5 మెట్రిక్ టన్స్ మీజో చిల్లీ ఆర్ బర్డ్ ఐ చిల్లీని అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసిందనమాట. విచ్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ డిజైన్ ద అడ్వాన్స్డ్ టోడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్. అధునాతన టోడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ని రూపొందించినటువంటి సంస్థ ఏది? సో ఈ అడ్వాన్స్డ్ ఆర్టిలరీ గన్స్ని రూపొందించినటువంటి సంస్థ ఏది అంటే డిఆర్డిఓ. వీటిని ఇండిజీనియస్గా డెవలప్ చేస్తున్నారనమాట. సో డిఆర్డిఓ ఈ టెక్నాలజీని మొత్తం టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్కి అలా భారత్ ఫోర్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ రెండు సంస్థలు కలిసి రానున్న కాలంలో 320 హై మొబిలిటీ వెహికల్స్ని ఇండియన్ ఆర్మీకి సప్లై చేస్తారనమాట. ఓకే, సో దీని ద్వారా మన యొక్క వార్ఫేర్ క్యాపబిలిటీస్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఈ సిస్టమ్స్ని డిజైన్ చేస్తున్నారు. ఓకే, వన్ నేషన్ వన్ చలాన్ ఇనిషియేటివ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ స్టేట్ ఆర్ యూటీ. వన్ నేషన్ వన్ చలాన్ అనే ఇనిషియేటివ్ని ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంతో అనుసంధానించబడింది? సో రీసెంట్గా గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ ఈ వన్ నేషన్ వన్ చలాన్ ఇనిషియేటివ్లో జాయిన్ అయింది. ఓకే, అసలు వన్ నేషన్ వన్ చలాన్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు రోడ్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకోకపోయినా ఏదైనా ట్రాఫిక్ రూల్స్ని మనం వైలేట్ చేసినా చలన్ అనేది వస్తుంది. అది మనకి మన తెలంగాణలో ఉంటే తెలంగాణకు సంబంధించినటువంటి రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుంచి మనకి ఆ చలాన్ అనేది జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూపీ వెళ్ళి అక్కడ హెల్మెట్ పెట్టుకోకుండా తిరిగాను, అక్కడ మనకి చలాన్ కనుక జనరేట్ అయింది అనుకోండి, మనం ఎలా పే చేస్తాము? అక్కడ మనం వెహికల్ రిజిస్ట్రేషన్ అనేది ఉండదు కదా. సో దీనివల్ల ఇలాంటి ఇష్యూస్ని ట్యాకిల్ చేయడానికి వన్ నేషన్ వన్ చలాన్ ఇనిషియేటివ్ అనేది తీసుకొచ్చారు. సో మనకి కంట్రీలో ఉన్నటువంటి అన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ని అలాగే రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసెస్ని ఇందులో ఇంటిగ్రేట్ చేసి ఒక సింగిల్ పోర్టల్ అనేది జనరేట్ చేశారు. సో ఈ పోర్టల్ ద్వారా ఏంటంటే వాళ్ళు ఈజీగా ఫైన్స్ అనేవి కలెక్ట్ చేసుకోవచ్చు. డేటా ట్రాన్స్ఫర్ అనేది వేరియస్ డిపార్ట్మెంట్స్ మధ్య ఈజీగా జరుగుతుంది. ఓకే, సో దీనివల్ల గవర్నమెంట్కి ఎక్కువ ఉపయోగం. టెరాన్ 1 విచ్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ ఈజ్ వరల్డ్స్ ఫస్ట్. ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి టెరాన్ 1 అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి డాష్. సో ఈ టెరాన్ 1 అనేది ఏంటి అంటే ఒక 3D ప్రింటెడ్ రాకెట్ అనమాట. ఓకే, 3D టెక్నాలజీతో ప్రింట్ చేసినటువంటి ఒక రాకెట్, రియల్ రాకెట్ కాదు ఇది. బట్ దీన్ని స్పేస్లోకి ప్రయోగిద్దామని చెప్పి రిలేటివిటీ స్పేస్ అనేది ఒక స్పేస్ స్టార్టప్ కంపెనీ అనమాట. ఈ కంపెనీ ఈ 3D ప్రింటెడ్ రాకెట్ని తయారు చేసింది. బట్ ఒక ఇందులో ఉండేటువంటి టెంపరేచర్ ఇష్యూస్ వల్ల లాస్ట్ మినిట్లో ఈ రాకెట్ అనేది ఫెయిల్ అయ్యింది. బట్ ఇట్ ఈస్ ద ఫస్ట్ 3D ప్రింటెడ్ రాకెట్ అనమాట. See this question, which country's university Deakin is set to become the first foreign university to set up a campus in India's gift city? భారతదేశంలో గిఫ్ట్ సిటీలో క్యాంపస్ను ఏర్పాటు చేసినటువంటి మొదటి విదేశీ విశ్వవిద్యాలయంగా ఏ దేశానికి చెందిన డికిన్ యూనివర్సిటీ అవతరిస్తుంది? సో రీసెంట్గా ఆస్ట్రేలియాకి చెందినటువంటి ఫేమస్ యూనివర్సిటీ ఏంటంటే డికిన్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ యొక్క క్యాంపస్ ఇండియాలో గిఫ్ట్ సిటీలో ఓపెన్ చేయాలని చెప్పి భావిస్తున్నారనమాట. ఈ గిఫ్ట్ సిటీ ఎక్కడుంది? గుజరాత్లో ఉంది. సో ఈ డికిన్ యూనివర్సిటీ కనుక ఏర్పాటు చేస్తే భారతదేశంలోనే మొట్టమొదటి విదేశీ విశ్వవిద్యాలయం అనమాట ఈ డికిన్ యూనివర్సిటీ అనేది. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ని ఈ డికిన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీకి సమర్పించిందనమాట. సో మార్చ్లో ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఆంటోనియో ఆల్బనీస్ ఈ గిఫ్ట్ సిటీని విజిట్ చేశారనమాట. ఓకే, సో దిస్ క్వశ్చన్, నేమ్ ద స్టేట్ దట్ హ్యాస్ రీసెంట్లీ సైన్డ్ అన్ MOU విత్ యునైటెడ్ నేషన్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ టు ఇంప్లిమెంట్ అర్బన్ కూలింగ్ ప్రోగ్రామ్. పట్టణ శీతలీకరణ కార్యక్రమాన్ని అమలు చేయడానికి ఇటీవల యునైటెడ్ నేషన్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్తో MOU సంతకం చేసిన రాష్ట్రాన్ని పేర్కొనండి. సో రీసెంట్గా తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ UNEPతో ఒక MOU కుదుర్చుకుందనమాట. ఎందుకు అంటే అర్బన్ కూలింగ్ పట్టణ శీతలీకరణ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడానికి. ఓకే, టెంపరేచర్ అనేది నానాటికి పెరిగిపోతూ వస్తుంది సిటీస్లో. సో దీన్ని కంట్రోల్ చేయాలంటే పార్ట్నర్షిప్స్ అనేవి అవసరం. సో వీటిలో భాగంగా తమిళనాడు గవర్నమెంట్, UNEP అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్, వీటితో పాటు మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ ఆఫ్ డెన్మార్క్ కంట్రీకి సంబంధించినటువంటి మినిస్ట్రీ కూడా ఇందులో కొలాబరేట్ అవుతుందన్నమాట. ఈ అర్బన్ కూలింగ్ ప్లాన్లో భాగంగా TN గ్రీన్ క్లైమేట్ కంపెనీ అనేది స్టార్ట్ చేశారనమాట. తమిళనాడు గ్రీన్ క్లైమేట్ కంపెనీ అనే ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ 3 ప్లాన్స్ని నిర్వహిస్తుందన్నమాట. ఆ 3 ఇంపార్టెంట్ మిషన్స్ ఏంటంటే గ్రీన్ తమిళనాడు మిషన్,
గ్రీన్ టీఎన్ మిషన్, అలాగే టీఎన్ వెట్లాండ్ మిషన్ అండ్ టీఎన్ క్లైమేట్ చేంజ్ మిషన్. సో ఈ 3 మిషన్స్ని, వెట్లాండ్ మిషన్, క్లైమేట్ చేంజ్ మిషన్, ఈ 3 మిషన్స్ని కూడా ఈ కంపెనీ అనేది పర్యవేక్షిస్తూ ఉంటుందన్నమాట. ఓకే. ఇన్ మార్చ్ 2023 G20 గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ మీటింగ్ వాజ్ హెల్డ్ ఇన్ మార్చ్ 2023లో G20 యొక్క గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ సమావేశం ఎక్కడ జరిగింది? రీసెంట్గా ఇండియా G20 యొక్క ప్రెసిడెంట్ కింద ఎన్నిక కావడం జరిగింది. ఎంత కాలానికి అంటే డిసెంబర్ 2022 నుంచి నవంబర్ 2023 వరకు కూడా ఈ పదవిలో కొనసాగుతుందన్నమాట. ఓకే. సో దీనిలో భాగంగా కొన్ని సమ్మిట్స్ అనేవి దేశం అంతటా జరుగుతున్నాయి. అందులో మనకి గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది ఒక సమ్మిట్. ఈ సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్లో జరిగింది. సో ఈ సమ్మిట్లో భాగంగా ఒక స్పెషల్ వర్క్షాప్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా G20 ఫినాన్షియల్ ఇంక్లూజన్ యాక్టివిటీస్ ఫర్ 2024 to 26 అని చెప్పి ఒక ప్లాన్ని డ్రాఫ్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో ఎక్కడ జరిగిందని మనకు అడుగుతారు, హైదరాబాద్, తెలంగాణ. ఓకే. రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్స్లో మనకి గ్లోబల్ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది, లేకపోతే G20లో భాగంగా చాలా సమ్మిట్స్ జరుగుతున్నాయి దేశం అంతటా. సో ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ సమ్మిట్స్ని అయితే గుర్తుపెట్టుకోండి, ఏ ప్లేస్లో ఏది జరుగుతుంది అనేది. అన్నీ అవసరం లేదు, ముఖ్యంగా టెక్నాలజీకి సంబంధించినవి అయితే బాగా గుర్తుపెట్టుకోండి. సి దిస్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్ క్వశ్చన్. 8th మార్చ్ 2023న ప్రపంచవ్యాప్తంగా పాటించినటువంటి ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? సో ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని ఎప్పుడు జరుపుకుంటామండి? March 8th. అయితే 2023 యొక్క థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. 2023 థీమ్ ఈజ్ డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ. అంటే జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వాన్ని సాధించడానికి ఆవిష్కరణని మరియు టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది థీమ్. అసలు 8th మార్చ్ని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కింద జరుపుకోవాలని ఫస్ట్ ఎప్పుడు రికగ్నైజ్ చేశారు అంటే 1977లో. సో అప్పటి నుంచి కూడా మనము March 8ని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కింద జరుపుకుంటున్నాం అనమాట. హూ హ్యాస్ బికమ్ ద న్యూ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా? భారతదేశం యొక్క కొత్త కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ కింద ఎవరు నియమితులయ్యారు? రీసెంట్గా గవర్నమెంట్ ఎస్ఎస్ దుబే గారిని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ కింద అపాయింట్ చేయడం జరిగిందనమాట. సో ఈయన 1989 ICAS అంటే ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీస్కి సంబంధించినటువంటి ఆఫీసర్. ఈయన్ని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ కింద అపాయింట్ చేయడం జరిగిందనమాట. ఈయన 28th కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్. ఓకే. హూ హ్యాస్ బికమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ త్రిపుర ఫర్ ది సెకండ్ కాన్సిక్యూటివ్ టైం? వరుసగా రెండోసారి త్రిపుర ముఖ్యమంత్రి కింద ఎవరు నియమితులయ్యారు? సో రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్స్లో త్రిపురకి సెకండ్ టర్మ్ మాణిక్ సాహా గారు చీఫ్ మినిస్టర్ కింద ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందనమాట. సో రీసెంట్గా నార్త్ ఈస్ట్లోని త్రిపుర, మేఘాలయ మరియు నాగాలాండ్లో ఎలక్షన్స్ అనేవి జరిగాయి. సో సీఎంస్ ఎవరున్నారు అనేది ఒకసారి చూసుకోండి. 25th క్వశ్చన్, హూ హ్యాస్ వన్ ద బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఎట్ ద ఆస్కార్ అవార్డ్స్ 2023? ఆస్కార్ అవార్డ్స్ 2023లో ఉత్తమ నటుడు అవార్డును ఎవరు గెలుచుకున్నారు? సో ఆస్కార్ అవార్డ్స్కి సంబంధించి మనకి ఎగ్జామ్స్లో, అప్కమింగ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అనేవి రావచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆస్కార్ అవార్డ్స్ అనేది ఎన్నవ ఎడిషన్ అంటే 95th ఎడిషన్. ఓకే. సో ఈ అవార్డ్ సెరమనీ అనేది ఎక్కడ జరిగింది అంటే లాస్ ఏంజల్స్లో జరిగింది. ఈ ఆస్కార్ అవార్డ్స్నే అకాడమీ అవార్డ్స్ అని కూడా అంటారు. సో 95th ఆస్కార్ అవార్డ్స్లో మనకి ఇక్కడ అడిగింది ఏంటి అంటే ఉత్తమ నటుడు అంటే బెస్ట్ యాక్టర్ ఎవరంటే బ్రెడెన్ ఫ్రేజర్. ఓకే. ఇంకా మనం రిమైనింగ్ కూడా చూడాలి. బెస్ట్ యాక్ట్రెస్ ఎవరు అంటే మైకెల్ యో. బెస్ట్ డైరెక్టర్ వచ్చి డానియల్ క్వాన్. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ వచ్చి RRR మూవీలోని నాటు నాటు సాంగ్ వచ్చింది. అలాగే బెస్ట్ పిక్చర్ వచ్చి ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్. ఈ మూవీకి బెస్ట్ పిక్చర్ అవార్డు వచ్చింది. అండ్ ఈ మూవీకి హైయెస్ట్గా 7 అవార్డ్స్ వచ్చినాయి అన్నమాట, డిఫరెంట్ కేటగిరీస్లో. అండ్ మన ఇండియాకి సంబంధించి బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కింద ద ఎలిఫెంట్ విస్పర్స్ మూవీకి అవార్డు రావడం జరిగింది. ఓకే. సో ఆస్కార్ అవార్డ్స్లో బెస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే.
సో టోటల్గా ఈ వీడియోలో ద మోస్ట్ ఇంపార్టెంట్ 25 క్వశ్చన్స్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ మీకు ఈ వీడియోలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ మోడల్స్ అనేవి పెట్టాం మనము. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంది, అలాగే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, వన్ వర్డ్ ఆన్సర్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మీకు ఎందుకు ఇంక్లూడ్ చేసాము అంటే మీరు రాబోయే ఎగ్జామ్స్కి ఎంత హార్డ్గా ఇచ్చినా ప్రిపేర్డ్గా ఉంటారని చెప్పి ఇలా ఇవ్వడం జరిగింది. సో మీకు కనుక ఈ సెషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, సో ఫ్రెండ్స్ అలాగే ఎంట్రీ యూట్యూబ్ ఛానల్ని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ సెషన్ని కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ సచ్ ఎ గ్రేట్ రెస్పాన్స్. థ్యాంక్ యూ ఆల్.